నీ చెట్టు ఎక్కితే అయిపోరా పిచ్చోడా గో సావు మింగుతా అరే. హలో ఫ్యామ్, అసలు ఏం జరిగిందంటే మావాడు చెట్టు ఎక్కిండు. అసలు ఎందుకు ఎక్కిండో చెప్తా వినండి. ఇది మాకు స్పోర్ట్స్ పీరియడ్ అంటే మేము ఫుల్గా ఆడుకుంటాం. ఇంకా గుల్తో ఆడినాం వాలీబాల్, ఆడి ఇంకా ఫుల్ అలిసిపోయినాం. ఇంకా కూర్చుంటే మా కళ్ళు మొత్తం ఈ నేరేడు చెట్టు మీద పడ్డది. నేరేడు చెట్టు తిందామని అంటే కాయలు తిందామని చెట్టు దగ్గర పోయినాం. కింద ఉన్నాయి మొత్తం ఏరుకొని తినేసిన మా వాళ్ళు. అప్పటికి చెట్టు మీద కాయలు లేవని పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు వేరే చెట్టు దగ్గర పోయి దులుపుతున్నా నేను. మా సాయిగా నేను చెట్టు ఎక్కి కోస్తా అన్నాడు. సర్లే ఎక్కిరా కొంచెం జాగ్రత్త అన్నాం. వాడు టెంపర్ మామూలు కాదు. చెట్టు ఎక్కినోడు మా కాయలు ఇయ్యాలగా ఒక్కడే కోసుకొని తింటుండు పైన. వాడు కర్రను తెచ్చిన మాకు కోసిస్తారని అసలు మాకు ఇయ్యట్లేదు. వాడు పైన ఒక్కడే తింటుండు. అసలు ఈరాంటి ఇయ్యట్లేదు. మా వాళ్ళ కింద ఏరుకొని తింటున్నారు. మా సీఆర్ గాడేమో వాడు బాగానే తింటుంది. బాగుందా? తీయగా ఉంది. వీడేమో తీయగా అంటుండు. వీడికేమో బాగానే క్యాచ్లు వేస్తున్నాడు. ఎందుకంటే సీఆర్ గాడు మార్క్స్ గారు చూసుకుంటాడు. వాడికి ఏమో కాయలు ఎత్తున్నాడు. మాకు ఇయ్యట్లేదు. అటు మా వాళ్ళేమో వాలీబాల్ ఆడుతున్నారు. ఇట్లా కాదురా ఈ సంగతి నీ పీటీ సార్ అని చెప్పిన వాడికి పెచ్చలు బ్యాక్ అయిన వాడికి నేను చెప్తున్నాను. వాడి కింద దిగిన తర్వాత మా వాళ్ళు రౌండప్ చేశారు వాడిని. ఎందుకంటే నేను చెట్టు ఎక్కించింది కాయలు మాకు కోసిస్తావని, నువ్వు తింటావని కాదని. ఇంకా మా సీఆర్ గారు సీరియస్ అయ్యిండు. మా వాడు సీరియస్ అయ్యిండు. ఆర్గ్యుమెంట్ దిగారు వాడి మీద. మా సీఆర్ గారు పక్కన తప్పుకున్నాడు. మా వాడు వీడైతే పిచ్చ గొడవ పడ్డారు. అసలు ఘోరం. లవ్ యూ మో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లవ్ యూ నెక్స్ట్ లవ్ కలుద్దాం.